Laplace transforms of Laplace transform of t power n into f of t. First point, multiplication by t statement. If f of t is sectionally continuous and of exponential order, and if L of f of t equal to f bar of s, then prove that L of t into f of t equal to minus f bar dash of s, or minus 1 into d by ds of f bar of s. దీనికి proof given L of f of t equal to f bar of s, this is equal 0 to infinity e power minus st f of t dt. లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఈ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ అంటే డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డి బై డిఎస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. దీన్ని ఏమంటాం అంటే లైబ్నిజ్ రూల్ అంటాం. బై లైబ్నిజ్ రూల్. ఈ లైబ్నిజ్ రూల్ నుంచి ఇదేం జరుగుతుందంటే బై లైబ్నిజ్ రూల్ అంటే ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఎఫ్ బార్ బై డిఎస్ ఈక్వల్ టు ఈ డి బై డిఎస్ అనేది లోపలికి వెళ్తే ఏమవుతుందంటే ఇంతకుముందు కూడా చెప్పే మీకు డి కాస్త డోగా మారుతుంది. డో బై డో ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ కాబట్టి మనం చేసేది ఎస్ కాబట్టి మైనస్ టీ అనేది మిగులుతుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ టీని మైనస్ని బయట రాసుకుందాం. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంతవరకు బ్రాకెట్ డిటి. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది, ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకి ఈ ప్లేస్లో మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎల్ ఇంటూ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది ఫంక్షను. అంటే దేర్ ఫోర్ మైనస్ నడి తీసుకెళ్దాం. ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు మైనస్ ఇంటూ df bar by ds అంటే దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ఇంటూ d బై ds ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇట్లా రాసుకోవచ్చు. ఇది మల్టిప్లికేషన్ బై టీ. అట్లా కాకుండా సెకండ్ పాయింట్ మల్టిప్లికేషన్ బై టీ పవర్ ఎన్. మల్టిప్లికేషన్ బై టీ పవర్ ఎన్ తీసుకుంటే ఇదేంటి థీరం స్టేట్మెంట్. if f of t is statement if f of t is sectionally
కంటిన్యూస్ and of exponential order, and if L of f of t equal to f bar of s, then prove that L of t power n into f of t equal to minus 1 power n d power n by ds power n bracket f bar of s, where n equal to 1, 2, 3 and so on. ఈ తీరాన్ని మనం బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ చేస్తాం. n ఈక్వల్ టు 1 ఆల్రెడీ మనం పైన ప్రూవ్ చేసాం. n ఈక్వల్ టు 1 మళ్ళీ అదంతా ఇక్కడ రాసుకోవాలి. n ఈక్వల్ టు m దగ్గర చేస్తాం, m+1 దగ్గర మనం ప్రూవ్ అని రాసుకొని తీరం కంప్లీట్ చేస్తాం. ఈ తీరం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఫాలో అయితే దీనికి ప్రూఫ్. బై డెఫినిషన్ వీ హ్యావ్ ఏం రాసుకోవచ్చు, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0 to infinity e power minus st ఎఫ్ ఆఫ్ టీ డిటి. అంటే f bar of s equal to 0 to infinity e power minus st f of t dt. పై ప్రూఫ్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను నేను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు s తీసుకుంటే d by ds of f bar of s equal to d by ds of 0 to infinity integral e power minus st f of t dt. ఇది లోపలికి వస్తే మనకి 0 to infinity d కాస్త డో బై డో ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ మైనస్ ఎస్ మిగులుతుంది, మైనస్ టీ మిగులుతుంది మన ఎస్ కాబట్టి చేసేది ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ మైనస్ని బయట రాసుకుంటే ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఈ ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చు, దా చేసిన ప్రాసెస్ మొత్తం -1 ఇంటూ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఇప్పుడు therefore the result is true for n equal to 1. n equal to 1 దగ్గర ఇది ట్రూ అవుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ n ప్లేస్లో 1 తీసుకోండి, ప్రూఫ్ వచ్చేస్తుంది. నౌ అస్యూమ్ that the result is ట్రూ ఫర్ n ఈక్వల్ టు m. అంటే ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ పవర్ m ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు -1 పవర్ m డి పవర్ m బై డిఎస్ పవర్ m ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇది m తీసుకున్నాం. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తే లెఫ్ట్ సైడ్ డి బై డిఎస్ ఆఫ్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ పవర్ m ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఈక్వల్ టు ఇటువైపు -1 పవర్ m అంతే ఉంటుంది. ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి డి బై డిఎస్ ఆఫ్ డి పవర్ m బై డిఎస్ పవర్ m బ్రాకెట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే ఇది లోపలికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డో బై డో ఎస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ పవర్ m ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇది ఇంటూ మైనస్ కాదు, డిటి ఈక్వల్ టు -1 పవర్ n ఇంటూ -1 పవర్ m, ఇది m ఇంటూ ఇక్కడ డి పవర్ m+1 బై డిఎస్ పవర్ m+1 ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. అంటే లెఫ్ట్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ మైనస్ టీ మిగులుతుంది ఇంటూ టీ పవర్ m ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంతవరకు బ్రాకెట్
dt ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చేసరికి -1 పవర్ m d పవర్ m ప్లస్ 1 బై ds పవర్ m ప్లస్ 1 f బార్ ఆఫ్ s. అంటే ఈ మైనస్ని అటు తీసుకెళ్తున్నాను నేను. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ t పవర్ 1 t పవర్ m ప్లస్ 1 e పవర్ మైనస్ st t పవర్ m ప్లస్ 1 f ఆఫ్ t ఇంతవరకు బ్రాకెట్ dt ఈక్వల్ టు మైనస్ ఇటువైపు తీసుకొస్తే -1 పవర్ m ఇంటూ d పవర్ m ప్లస్ 1 బై ds పవర్ m ప్లస్ 1 f బార్ ఆఫ్ s. ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ m ప్లస్ 1 d పవర్ m ప్లస్ 1 బై ds పవర్ m ప్లస్ 1 f బార్ ఆఫ్ s. ఇది వాడు ప్రూవ్ చేయమన్న 4. దేర్ ఫోర్ దిస్ షోస్ that if the result is true for n equal to m plus 1, therefore by mathematical induction the result is true for all n. Therefore L of t power n f of t equal to -1 power n d power n by ds power n f bar of s. ఈ రెండు కూడా ప్రూఫ్స్ ఎగ్జామ్లో ఏదడితే అది మీరు విడివిడిగా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం డిఫరెన్సియేషన్ మీద మనం ఇంతవరకు ఒక లెక్క కూడా చేయలేదు. ఇవాల్యుయేట్ మీరు గుర్తుపెట్టుకోండి, వాడు డెరివేటివ్సా ఇంటిగ్రల్స్ అని మనకు అడగడు. ఇవాల్యుయేట్ ఫస్ట్ ప్రాబ్లం ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ ఏటీ. మీకు బండ గుర్తు ఏంటంటే టీ అనేది సైన్ ఏటీ రెండు ఫంక్షన్లు ఉన్నాయి. టీ ఇంటూ సైన్ ఏటీ కనపడుతుంది అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ అప్లై చేయాలి. అదే మన గుర్తు. సొల్యూషన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఫార్ములా గుర్తుండాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ మన ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. లేదా ఇప్పుడు ఇది రాద్దాం. ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే మనం ఇంత ప్రూవ్ చేసింది, మనం కండిషన్ ఏం రాసుకున్నాం? ఎల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ కాదు, ఎల్ ఇంటూ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఫార్ములాలో మనం ఏం రాసుకున్నాం? -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. ఎల్ ఇంటూ సమ్ ఫంక్షన్, టీ ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ సమ్ ఫంక్షన్, టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే హియర్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ ఏటీ అవుతుంది. దీనికి వెంటనే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోండి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఈక్వల్ టు ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు బై లీనియారిటీ, బై కండిషన్, అబోవ్ కండిషన్ టీ ఇంటూ సైన్ ఏటీ తీసుకుంటే ఫార్ములా ఏంటి? -1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. అంటే మైనస్ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ బార్ అంటే ఇక్కడ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. చిన్న లాజిక్ జాగ్రత్త గమనించండి. ఫంక్షన్ మల్టిప్లై అయితే టీతో కనుక మల్టిప్లై అయితే మనం ఓన్లీ టీ పవర్ 1 ఉంటే 1 టైం డిఫరెన్సియేషను, టీ పవర్ 2 ఉంటే 2 టైమ్స్ డిఫరెన్సియేషను. అంటే టీ ఇంటూ సమ్ ఫంక్షన్ వచ్చినప్పుడు సైన్ ఏటీకి మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటాం. అదే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. 1 టైం డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ముందు మైనస్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ పక్కన రాస్తే 1 బై డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే -1 బై ఎక్స్ స్క్వేర్. అంటే -1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. డిఫరెన్సియేషన్ వచ్చిన వాళ్ళందరికీ తెలిసిద్ది. ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. దీంట్లో ఓన్లీ 2s వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ 2as బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఏటీ. ఇది మీరు చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఎస్ స్క్వేర్
మైనస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. నెంబర్ 3 ప్రాబ్లం వచ్చేసరికి ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 3t కాస్ 2t. సొల్యూషను దీంట్లో ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ 3t కాస్ 2t. 2 సైన్ 3t కాస్ 2t బై 2 రాసుకోండి. 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ 5t ప్లస్ సైన్ టీ బై 2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ తీసుకోండి. 1/2 బయట రాసుకుందాం బ్రాకెట్. ఎల్ ఆఫ్ సైన్ 5t ప్లస్ ఎల్ ఆఫ్ సైన్ టీ. దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే 5/s² ప్లస్ 25 1/s² ప్లస్ 1. ఇది మనకు వచ్చిన ఫార్ములా. అయితే దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసి దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్గా తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ 3t కాస్ 2t. చూడండి టీ పవర్ 1 ఉంది. 1 టైం డిఫరెన్సియేషన్ అంటే -1 d/ds ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే మైనస్ ఇంటూ d/ds ఆఫ్ 1/2 ఇంటూ 5/s² ప్లస్ 25 1/s² ప్లస్ 1. 1/2 బయట రాసుకుని సపరేట్ చేద్దాం. -1/2 d/ds ఆఫ్ 5/s² ప్లస్ 25 మళ్ళీ అగైన్ -1/2 d/ds ఆఫ్ 1/s² ప్లస్ 1. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఇక్కడ కూడా -5 బయట రాసుకుంటే 5/2 ఇది కూడా -1/s² ప్లస్ 25 మళ్ళీ డినామినేటర్ దాన్ని చేస్తే 2s అవుతుంది. ఇక్కడ కూడా 1/2 బయట రాసుకుందాం. 1/s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2s అవుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్. 5/s² ప్లస్ 25 ఇక్కడికి వచ్చేసరికి -s/s². ఇక్కడ 25 హోల్ స్క్వేర్, ఇది హోల్ స్క్వేరు s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకు వచ్చిన రెండో ఆన్సరు. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం.